శిలువ గుర్తు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. తపస్కాల 4వ ఆదివారం. నీ చూపు వెలుతురును కోరుకుంటుందా లేక అంధత్వాన్ని కోరుకుంటుందా? ఆత్మీయ సందేశం. చూపు అంటే ఇక్కడ అర్థం హృదయం, వెలుతురు అనగా సత్యం, అంధత్వం అనగా చీకటి, నటన లేక అంగీకరించలేని స్వభావం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పఠనాలు ఆధ్యాత్మిక అంధత్వం గురించి మనకు వివరిస్తున్నాయి. అంధత్వాన్ని విడిచి విశ్వాసముతో యేసు ప్రభువు నమ్ముచు ఆయన వెలుగులో నడవమని మనకు పిలుపునిస్తున్నాయి. ఆధ్యాత్మిక అంధత్వం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక అంధత్వం అంటే అంగీకరించలేకపోవటం, అర్థం చేసుకోలేకపోవటం, సమానంగా చూడలేకపోవడం, గర్వాన్ని ప్రదర్శించడం, గౌరవించలేకపోవడం, తిరస్కరించడం, ఇతరులను కలుపుకోలేకపోవడం, వారితో కూర్చొని భోజనం చేయటానికి ఇష్టపడకపోవడం, వారి పక్కన కూర్చోవడానికి ఇష్టపడకపోవడం, తీర్పు చేయడం, చీకటిలో బ్రతకడం, పాపము నుండి బయటకు రాకపోవడం, ఇవన్నీ ఆధ్యాత్మిక అంధత్వాలే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనం చూసినట్లయితే, మనుష్యులు చూసినట్లు దేవుడు చూడడు. వారు బాహ్య రూపాలను చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఇశ్రాయేలుకు కొత్త రాజును అభిషేకించడానికి సమూయేలు ప్రవక్తను ఇషాయి ఇంటికి పంపినప్పుడు ఇషాయి పెద్ద కుమారుడైన ఎలీయాబును చూసి, అతని శరీరాకృతిని చూసి, ఇతడనే ప్రభువు రాజుగా ఎన్నుకున్నారు అని ప్రవక్త అనుకుంటాడు. కానీ దావీదును దేవుడు ఇశ్రాయేలు రాజుగా ఎన్నుకుంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని ప్రవక్త కూడా పొరపాటు పడ్డాడు. అతను శారీరకంగా గుడ్డివాడు కాకపోయినా అతని చూపు గుడ్డిదయ్యింది. అంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు ఆలోచించేటటువంటి విధంగా మనం ఆలోచించలేము. కానీ దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటిది దేవుడిలాగా మనం చూడాలి అని మొదటి పట్టణం ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఇక రెండవ పట్టణానికి వచ్చేసరికి, మీరు గతంలో పాపములో, చీకటిలో, వ్యసనాలలో పడి పొర్లి పడుకుంది చాలు, లేవండి, చీకటి నుండి బయటికి రండి. ఒకప్పుడు మీరు చీకటిగా ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు ప్రభువులో వెలుగుగా ఉన్నారు. వెలుగు పిల్లలుగా వెలుగులో జీవించండి అని పౌలు గారు మనకు పిలుపునిస్తున్నారు. అంటే పాపము, అంధకారము అనే చీకటి నుండి ప్రభువు వెలుగులోనికి మనలను రమ్మని పౌలు గారి ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రేమనటువంటి సహోదరి సహోదరులారా, ఇక సువార్త పట్టణానికి వచ్చేసరికి, పుట్టుగుడ్డువానికి దృష్టిని దయచేసేటటువంటి సందర్భాన్ని మనము ఆలకిస్తూ ఉన్నాం. ఇక్కడ పుట్టుగుడ్డివాడు దృష్టిని పొందుతున్నటువంటి సమయం నుండి ఆ యొక్క పుట్టుగుడ్డివాడిని మనం గమనించినట్లయితే ఎలా ప్రభువును అర్థం చేసుకున్నాడో మనకి చక్కగా చూపించబడుతుంది వాక్యం. మొట్టమొదటిగా అతనిని యేసు అని పిలువబడే వ్యక్తి అని పిలుస్తాడు. నీకు ఎవరి యొక్క దృష్టిని ప్రసాదించారని అడిగినప్పుడు యేసు అని పిలువబడేటటువంటి వ్యక్తి అని సమాధానం ఇస్తాడు. తర్వాత అతనిని ఒక ప్రవక్త అని పిలుస్తాడు. మరలా అడిగినప్పుడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు అతడు ఒక ప్రవక్త అని బదులు పలుకుతాడు. తర్వాత మరొకసారి అడిగినప్పుడు అతడు దేవుని నుండి వచ్చిన వ్యక్తి అని జవాబిస్తాడు. ఇంకా చివరికి వెళ్ళినట్లయితే అతనిని ప్రభువుగా ఆరాధిస్తాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదట యేసు అని పిలిచాడు, తర్వాత ప్రవక్తని పిలిచాడు, తర్వాత దేవుని నుండి వచ్చినటువంటి వ్యక్తి అని పిలిచాడు, తర్వాత ప్రభువుగా ఆరాధించాడు. అంటే శారీరక అంధత్వంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి
ఆ యొక్క శారీరక అంధత్వాన్ని కోల్పోయి దృష్టిని పొందడమే కాకుండా ఆధ్యాత్మిక చూపును కూడా స్పష్టంగా పొంది ప్రభువుగా గుర్తించగలిగాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అతని భౌతిక దృష్టి అతనిని ఆధ్యాత్మిక దృష్టికి నడిపించింది అని మనం చెప్పొచ్చు. కళ్ళు ఉండి కూడా కొన్ని సందర్భాలలో పరిసయ్యుల వలె గుడ్డివారిగా మనం జీవిస్తున్నాం. అహంకారం అనే అంధత్వములో వాస్తవాలను, నిజాలను, సత్యాలను అంగీకరించలేకపోతున్నాం. గీసుకున్న సరిహద్దులను దాటలేకపోతున్నాం. గుడ్డువాడు మరొక గుడ్డువాణిని నడిపిస్తే ఇద్దరే గోతులో పడతారు. కాబట్టి మన చూపును సరిచేసుకుందాం. స్పష్టంగా వెలుతురును చూద్దాం. దేవుడు చూసినట్లు చూద్దాం. దేవుని వెలుగులో నడుద్దాం. దేవుని యందు విశ్వాసముతో జీవిద్దాం. మన చూపు వెలుగును కోరుకునేటటువంటి విధంగా నడుద్దాం. మన చూపు అంధకారాన్ని పటాపంచలు చేసేటటువంటి విధంగా జీవిద్దాం. ప్రభు మనలందరిని దీవించునుగాక. ఆమెన్.